వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారతదేశ ఐడెంటిటీలో జైన మతం కీలక పాత్ర పోషించింది. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. ఆర్జీబీపై పోలీసులకు ఫిర్యాదు. ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి థ్యాంక్స్ చెప్పిన మోహన్ బాబు. ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు, 10,000 గౌరవ వేతనం, క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్. ప్రజల వద్దకే పాస్పోర్ట్ సేవలు, పాస్పోర్ట్ సేవ మొబైల్ వ్యాన్ సిద్ధం. బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్, మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవు. భారత ఆర్మీపై చులకనగా మాట్లాడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఆర్జీబీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనితో అడ్వకేట్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఆర్జీబీపై అందించిన సాక్ష్యాలను పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం కేసు నమోదుపై నిర్ణయం తీసుకోనున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ బుధవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్నప్ప పోస్టర్పై సంతకం చేసి చిత్ర విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రతీకగా మీ ఆతిథ్యానికి ఆప్యాయతకు ధన్యవాదాలు సార్ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల అంశంపై మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వాలంటీర్ల పేరుతో యువతను మోసం చేసిందని, అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కురిడి గ్రామంలో పర్యటించిన సమయంలో గతంలో వాలంటీర్లుగా పనిచేసిన మహిళలు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఇలా చెప్పారు. వాలంటీర్ల నియామకాలు, జీతాల చెల్లింపులకు సంబంధించి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలాగే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే ఆలోచనలో ఉన్నామని, దీనిపై కేబినెట్లో చర్చించామని వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా, దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, అదే మన నారా లోకేష్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటామంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. సో అందుకే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు. కానీ వీటన్నిటికీ మించి మీరు బీఈడీ చదివారా, మీరమ్మా డిగ్రీ చేశారా? అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి. రాష్ట్రంలో మొబైల్ పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారులు 4 సిబ్బందితో కూడిన పాస్పోర్ట్ సేవ మొబైల్ వ్యాన్ను సిద్ధం చేశారు. కార్యాలయానికి వెళ్ళలేని వారు, మారుమూల ప్రాంత ప్రజలు ఊరిలోనే ఉండి ఈ వ్యాన్ సాయంతో పాస్పోర్ట్ పొందవచ్చు. వ్యాన్ ఎప్పుడు ఎక్కడికి వస్తుందో అధికారులు సంబంధిత వెబ్సైట్లో ముందుగానే పేర్కొంటారు. పాస్పోర్ట్ తీసుకోవాల్సిన వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని వ్యాన్ వద్దకు వెళ్తే సరే, అక్కడ సర్టిఫికెట్లు పరిశీలించి వేలిముద్రలు, ఫోటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక పాస్పోర్ట్ పోస్టులో ఇంటికే పంపిస్తారు. ఈ వాహనాన్ని మంగళవారం విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పరిచయం చేశారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. 4వ విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకే దేశం
ఒకే ఆర్ఆర్బి ప్రణాళికను త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్నామని తెలిపింది. దీనివల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి ఒక్కో రాష్ట్రంలో సింగిల్ గ్రామీణ బ్యాంకుగా మార్చేయనున్నారు. దీనితో దేశంలో ప్రస్తుతం ఉన్న 43 ఆర్ఆర్బీల సంఖ్య 28కి తగ్గనుంది. 2025 మే 1 నుంచి ఈ 4 విడత బ్యాంకుల ఏకీకరణ అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7ని ఫాలో అవ్వండి. నమస్తే.